वारंगल जिला। कुछ गरीब लोग पिछले 3 सालों से सीपीएम पार्टी की झोपड़ियों में रह रहे हैं। सरकार उनका समर्थन करे क्योंकि जाने अनजाने लोग हमला कर रहे हैं और उनकी झोपड़ियों को तहस नहस कर देते हैं। गोसावा के लोग चाहते हैं कि सरकार शांतिपूर्ण रहे। शहर के 32वें डिवीजन के उपनगर मल्लू स्वराज नगर में 2 झोपड़ी वाले पिछले 2 साल से सीपीएम पार्टी के शासन में झोपड़ी सेंटर में रह रहे हैं। निजी लोग आकर जमीन पर कब्जा करने की धमकी देते हैं। आज सुबह महिलाओं को परेशान कर झोपड़ी हटा दी गई। मेरी जमीन पर झोपड़ी में रहने वाले लगभग 55 परिवार फर्जी हो सकते हैं। दस्तावेज निजी भूमि। कुछ लोग हमें धमकी दे रहे हैं कि एक झोपड़ी को 80,000 का नुकसान हुआ। 10 झोपड़ियों को ध्वस्त कर दिया गया। उन्होंने कहा कि उनके पास खाने के लिए चावल भी नहीं है। अन्य लोगों ने भी भाग लिया। तेलंगाना वारंगल। नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఎంఆర్ఓ కాడికి పోయినాం, వచ్చినాం. మాది ప్రైవేట్ ల్యాండ్, మీరు ఎట్లా ఎత్తారని మొత్తం మీద వచ్చి దౌర్జన్యం చేస్తారు. చిన్న పిల్లలు ఉన్నారు అనుకుంటా చూడకుండా కూడా దౌర్జన్యం చేస్తారు సార్ మీద. దెబ్బలు కూడా పిల్లలు ఒక ఆయనను కొట్టిండ్లు. ఆయన దౌర్జన్యం చేస్తారా సార్? ఇది నాలా భూమి, ఎట్లా ప్రైవేట్ ల్యాండ్ అని ఎట్లా అంటారు సార్? మేము ఎంఆర్ఓ కాడికి పోయినాం, మేము అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంటారు సార్. అదే ఎంఆర్ఓ సార్ రావాలి, ఆ మేడాలే రావాలి, సార్లే రావాలి. మరి మాకు ఏ న్యాయం చేస్తారో చేయమని చెప్పండి. ఇప్పుడు 2 సంవత్సరాల కంచెలు ఇక్కడికి వచ్చినాయి నీళ్ళు ఇక్కడ వచ్చినా కూడా మేము ఉన్నాం. పిల్లలు జల్లలు పట్టుకొని సామాన్ అంతా ఖరాబ్ అయింది. కంచెలు ఇండ్లు లేక ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది కాబట్టి మేము ఇక్కడ జాగలలో మేము గుడిసెలు వేసిన కంచెలు ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు. వచ్చి ఇండ్లు ఇది మాది అనుకున్నారు. మేము పోలీస్ స్టేషన్లకు తిరిగినాం, అటు తిరిగినాం, ఇటు తిరిగినాం. అవి మాయని గవర్నమెంట్ ల్యాండ్ అని తేలినాక మేము ఇక్కడ వేసుకొని మేము ఉంటున్నాము. ఉన్నాక ఇప్పుడు 2 సంవత్సరాల కంచెలు లేనిది ఇప్పుడు 20 మంది మొగోళ్ళు వచ్చి ఆడోళ్ళు ఉన్న చూసి అందరూ మా ఇండ్ల మీదకి ఎగబడి గుడిసెలన్నీ వీకేసిళ్ళు. మాకు దెబ్బలు తాకినాయి. కొంతమంది డ్రింక్ చేసి వచ్చిర్రు. ఇది ఎక్కడ న్యాయము అని గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతే. ఎట్లా సంతకాలు పెట్టిళ్ళు, ఎంఆర్ఓలు ఎట్లా సంతకాలు పెట్టిళ్ళు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలినాక మాకు ఎంఆర్ఓలు సంతకాలు పెట్టిళ్ళు. మాకు ఇది పేపర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని దొంగ డాక్యుమెంట్లు ఎట్లా చూపిస్తాను? అది మాకు కావాలి. మీరే గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది మాది, మాకు కావాలి. వాళ్ళే గవర్నమెంట్ అని చెప్పిళ్ళు. ఇప్పుడే ఒప్పుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ముందట ఒప్పుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ అని. ఒప్పుకున్నాక మరి మేము మాది ఇప్పుడు చేసినాం. మేము మాకు కావాలి గంతే. వాళ్ళు వచ్చి ఎవరైనా దౌర్జన్యం చేసి ఏమైనా చేసిండ్రు అనుకో మాకు ఎవరు దిక్కు? మాకు భయం ఉన్నది, మాకు రక్షణ లేదు, ఏది లేదు. మమ్మల్ని ఏమైనా